మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీ వైపు తిరిగి మారు మనసు పొందితిననిన ఎడల అతన్ని క్షమించవలెను. ప్రియులారా, ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా వచ్చి నీ సహోదరుడిని ఏదో తప్పిదము చేసి క్షమించమని అడిగితే ఏం చేయాలంట? వెంటనే క్షమించేయాలంట. క్షమించమని ప్రభు చెప్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభుతో ఉండే అపోస్తలులు లేదా శిష్యులు వాళ్ళేం చెప్తున్నారంటే, కింద చదవండి ఆ మాట. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అంటే ప్రభు ఒకటి చెప్తుంటే వీళ్ళేమో విశ్వాసంను వృద్ధి పొందించు ప్రభువా అని అడుగుతున్నారు. విశ్వాసంను వృద్ధి పొందించమని చెప్పగా ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా తెల్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది అని చెప్పారు. అంటే మీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే, మీరు విశ్వాసంలో వృద్ధి పొందాలి అంటే, మనిషికి కావలసింది ఏంటంటే క్షమించే మనసు కావాలట, క్షమాగుణం కావాలి. ప్రభు ముందు అది చెప్పిన తర్వాత నీకు చెప్పాడు. క్షమించే గుణము కలిగినప్పుడు నీవు విశ్వాసము రెట్టింపై ఈ కంబలి చెట్టును నీవు తీసుకొని వెళ్ళి సముద్రంలో నాటబడును అనగానే అది వేళ్లతో పాటు లేచి వెళ్ళి సముద్రంలో పడుతుందంట, సముద్రంలో నాటబడుతుంది అని ప్రభు చెప్పాడు. అంటే ఇక్కడ ఏ చెట్టును గురించి చెప్తున్నాడు ప్రభు అంటే, కంబలి చెట్టు. కంబలి చెట్టు అని దానికి మరొక పేరు కూడా ఉంది, మేడి చెట్టుకి. కానీ మన ప్రాంతంలో ఆ కంబలి చెట్టుకు రకరకాలైన పేర్లు, అర్థాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో దీనికి మరొక పేరు కంబలి చెట్టు. ఈ కంబలి చెట్టు దాని యొక్క పాడు చేసే గుణం ఏంటంటే, దాని వేర్లు ఆ మొక్క నాటిన తర్వాత వేర్లు అవి లోపలికి వెళుతూ నేలంతా పాడు చేస్తాయి. ఒకవేళ అక్కడ గోడ ఉంటే గోడలు కూడా చీల్చేస్తాయి. మనం కూడా ఇక్కడ కొన్ని చెట్లు చూస్తూ ఉంటాం, గోడల కానుకుని పెరిగే చెట్లు, దాని వేర్లు లోపలికి పోయి గోడలను సైతము పడగొట్టేస్తాయి, ఇళ్లను సైతం కూల్చివేస్తాయి. అలాంటి ప్రమాదకరమైనటువంటి చెట్టు అది. అంటే దీని అర్థం ఏంటంటే, క్షమించే మనసు లేని నీ జీవితంలో నువ్వు ఏ చెట్టు మీద నువ్వు పైకెక్కి కూర్చున్నావో, క్షమాపణ గుణము లేని నీవు ఆ చెట్టు మీద నుంచి నువ్వు